పీఆర్‌కి 16,00,000 ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఎవడన్నా పెట్టుకుంటాడా? వాళ్ళకి 1,00,000, 2,00,000 వస్తాయి కావచ్చు. అన్న కటింగ్‌లు పోగా వాళ్ళకెంతొస్తాయి? వచ్చిన పైసలన్నీ తీసుకుపోయి పీఆరోళ్ళకిస్తే వాళ్ళ డిజైనర్ డ్రెస్సులు, కాస్ట్యూము అవన్నిటికి ఎన్ని డబ్బులైతాయి? అసలు ఏడికెళ్ళి పెడతారు? అసలు వాళ్ళు పోయేది డబ్బుల కోసమా? లేదంటే వాళ్ళు రిటర్న్‌లో ఖర్చు పెట్టుకోవడానికా? దానివల్ల ఏమొస్తది? రుకో జరా, సబర్ కరో. నేను చెప్పబోతుంది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మలయాళంలో 'అనుమోల్' అనే కంటెస్టెంట్ సీరియల్ ఆర్టిస్ట్ గెలిచింది. అదే సీజన్‌లో తనతో పాటుగా ఒక కామనర్ కేటగిరీలో ఉన్న కంటెస్టెంట్ అనీష్ అనే అతను రన్నర్ అప్ వచ్చిండు. ఆ సీజన్‌లో ఖచ్చితంగా అదే మొన్న జరిగిన సీజనే. మొన్న లాస్ట్ సండే ఫినాలే అయింది మలయాళం 'బిగ్ బాస్' సీజన్ 7కి. సో, దాని గురించి నేను ఆల్రెడీ ఇదివరకే ఒక వీడియో పెట్టా. చూడకపోతే చూడుర్రి. ఈ థంబ్‌నెయిల్ తోటి ఉంటది. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, దానిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అంటే సేమ్ మనకి సీజన్ 9 ఇక్కడ 'బిగ్ బాస్' సీజన్ 9 ఆ 7ని రెప్లికేట్ చేస్తుందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రిప్ట్ నడుస్తుందా? అన్న ఫీలింగ్ వస్తది అని చెప్పి నేను మాట్లాడినా అందులో. సో, ఆ టాపిక్‌లో అంటే మళ్ళీ ఆ టాపిక్‌లో నేను టచ్ చేస్తలేను గానీ, ఈ పీఆర్ మ్యాజిక్ ఏంది? అసలు తెలుగులో అన్ని డబ్బులు ఖర్చు పెట్టినోళ్ళు ఉన్నారా? అని అంటే నేనంటా అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినోళ్ళు ఉన్నారు. ఏందన్నా పిచ్చా? అంతకంటే ఎక్కువ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు? అని క్వెషన్ చేసేటోళ్ళకి కంప్లీట్ క్లియర్ కట్ క్లారిటీతో ఈ వీడియో ఉంటది. మాక్సిమం 10 మినిట్స్ లోపలనే క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. పాతలో ఒక లైక్ కొట్టి కొత్తలో మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. కంటిన్యూ చేద్దాం. నా పేరు సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65. చలో. అనుమోల్ అనే కంటెస్టెంట్ మలయాళం సీజన్‌లో విన్నర్ అయింది. ఆమె సీరియల్ ఆర్టిస్టు. ఆమె 16,00,000 పీఆర్ పెట్టుకుందని వాళ్ళ తోటి కంటెస్టెంట్ ఒకతను బయట బాగా అలిగేషన్ ఏసిండు. అందుకే ఆమె విన్నర్ అయింది. లేకపోతే విన్నర్ కాకపోయేది. ఎందుకంటే మీరు రివ్యూస్ చూడండి. లేదంటే ఎక్కడైనా బజ్ చూడండి. ఎవరైనా అడగండి. మీరు ఎక్కడ ఎవరిని అడిగినా గానీ అనీషే విన్నర్ అయితాడు. అనీష్ వెరీ గుడ్ కంటెస్టెంట్ అండ్ అతని పర్సనాలిటీ కూడా చాలా బాగుంటది. ఇంట్రోవర్ట్ అయినా గానీ తన కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటూ, మంచిగా ఉంటూ అందరిని మెప్పించిన కంటెస్టెంట్. ఒక రైటరు, యాక్చువల్లీ ఒక గవర్నమెంట్ జాబరు, ఒక రైటరు అండ్ అతను ఒక చిన్న సైజు యూట్యూబర్. సో, ఇవన్నిటి మీదకెళ్ళి అతను పాపులర్ కాదు. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచెల్లి వచ్చిండు. ఆయనే మనకి తెలుగులో కదా నేను ఇదివరకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో రవి మంత్రి గారు ఉంటారు కదా! ఆ టైప్‌లో రైటర్ అన్నాడు. బుక్ రైటర్. సో, మంచి బుక్ రైటర్. అట్లా ఫేమస్ అట్లా వచ్చిండు. కామనర్ కేటగిరీ నుంచి. సో, వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్‌లో అనుమోల్ గెలిచింది. అనుమోల్ గెలవదు అని చెప్పి చాలామంది అన్నారు. ఎందుకంటే బయట జనాలందరూ కూడా అనీష్‌కే ఓటేస్తున్నారని. ఏ పోల్ పెట్టినా అనీష్‌కే హైయెస్ట్ యూట్యూబ్ పోల్స్ కావచ్చు, కమ్యూనిటీ పోల్స్ కావచ్చు, స్ట్రా పోల్స్, ఆ పోల్స్, ఈ పోల్స్ ఏది పెట్టినా గానీ అనీష్‌కే హైలైట్ ఓట్స్ వచ్చినాయి. 60% అనీష్‌కి వస్తే 40% కూడా అనుమోల్‌కి రావడం కష్టము అన్న సిట్యుయేషన్‌లో కనబడ్డప్పుడు అనుమోల్ ఎట్లా గెలుస్తది అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత బయటకి రాగానే ఈ 16,00,000 పీఆర్ గురించి అన్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే అనుమోల్ దీనికి నో చెప్పలేదు. అంటే నేను అంత పెద్ద పీఆర్ పెట్టుకున్నా, 16,00,000 పెట్టుకున్నా అంటే అట్లా చెప్పలేదు. అసలు నేనెక్కడ పీఆర్ పెట్టుకున్నా అని వాదించలే. ఆమె ఏమన్నదంటే నాకు పీఆర్ ఉంది. అందరికి పీఆర్ ఉంది. ప్రతి ఒక్కరు ఇయాల రేపు 'బిగ్ బాస్' కంటెస్టెంట్ అంటే పీఆర్ లేకుండా సర్వైవ్ అవ్వడం కష్టం. కానీ నేను పెట్టుకుంది 16,00,000 పీఆర్ కాదు. నేను ఒక పీఆర్ కంపెనీని అడిగితే భారీ హై ఎండ్ పీఆర్ ఎంతుంటది అంటే 15,00,000 అన్నారు. వారానికి రూ. 1,00,000 చొప్పున 15 వారాలకు 15,00,000 అని చెప్పిర్రు. కానీ నేను అంత పెద్ద పీఆర్‌ని పెట్టుకోవడం నాకు ఇష్టం లేక నేను ఆ పీఆర్‌ని రిజెక్ట్ చేసి నేను ఇంకో పీఆర్ దగ్గరికి పోయినా. వాళ్ళు టోటల్‌గా రూ. 1,00,000కి చేస్తా అన్నారు. నేను అందులో 50,000 అడ్వాన్స్ ఇచ్చిన. 50,000 సీజన్ అయిపోయిన తర్వాత ఇస్తా అని చెప్పిన అని చెప్పింది. అస్సలు అట్లుండదు పీఆర్‌ది. కాలిక్యులేషనే అట్లుండదు. సో, 15,00,000కి మాట్లాడుకోవడానికి ట్రై చేసింది చూసిర్రా? అది కరెక్టు వాస్తవం. వారానికి 1,00,000 చొప్పున. ఇక్కడ టోటల్ కలిపి రూ. 1,00,000కి చేస్తా అన్నారు. అందులో 50,000 ఇచ్చిన. 50,000 సీజన్ అయిపోయినాక ఇస్తా అంటే గట్లుండదు బిజినెస్. ఇక్కడ మనకి యావరేజ్ పీఆరే మినిమమ్ 'బిగ్ బాస్' కంటెస్టెంట్ పెట్టుకోవాల్సిన పీఆర్ ఇయాల రేపు ఎట్లుందంటే 30,000 దగ్గర నుంచి ఉంది. 30,000 మినిమమ్. 30,000 పెట్టుకోకపోతే కనీసం రీల్స్ రావు. కనీసం మినిమమ్ కామెంట్స్ రావు. ఆ టైప్‌లో అయిపోయింది. వారానికి 30,000 ఖర్చు పెట్టాల్సిందే. సో, ఖచ్చితంగా ఆమె గట్టి పీఆర్ పెట్టుకుంది అని ఒక క్లారిటీ వస్తుంది. అరే 16,00,000 ఖర్చు చేస్తే ఆమెకేమొచ్చింది? ఆమెకేమొస్తది? అని అంటే 16,00,000 ఖర్చు చేస్తే ఆమెకు వారానికి వచ్చే పేమెంట్ 3, 4 లక్షల రూపాయలు. ఎందుకంటే అదే సీరియల్‌లో ఆర్టిస్ట్ కాబట్టి 3 అంటే కొంచెం మంచి ఫేమస్ ఆర్టిస్ట్ అయితే 3 లక్షల దాకా ఇస్తారు. సో, అందులో ప్రతి వీక్ ఒక 1,00,000 తీసేయి. 2, 2 లక్షలు సరే ఎందుకులే 1,50,000 తీసి 1,50,000 ఉంచు. 1,50,000 ఇంటూ 15 వారాలు ఎంతైతది? 1 సెకండ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అన్నీ క్యాలిక్యులేటర్ వచ్చి లెక్కలు మర్చిపోయినాం మనం. 15 వారాలు ఇంటూ 1.5 ఎంతైంది? 22,00,000 అయింది. ప్లస్ ఆమెకి ఓ 50,00,000 ప్రైజ్ మనీ వచ్చింది. ప్లస్ ఆమెకి ఒక కార్ వచ్చింది. చాలా వాల్యుబుల్ మంచి ఎక్స్‌యూవీ కార్ వచ్చింది. సో, ఈ 72 ప్లస్ ఆ కారు టోటల్‌గా కలిపి నియర్ బై ₹1,00,00,000 వచ్చినాయి. పోయిందెంత? 16,00,000 పోయినాయి అనుకుందాం. ఎంతొచ్చినాయి? అంటే నీ ఇన్వెస్ట్‌మెంట్ 16,00,000 పెడితే నీకొచ్చిన అమౌంట్ ఎంత? నియర్ బై ₹1,00,000 వచ్చింది. అలాంటప్పుడు ఖర్చు చేయరా? ఖర్చు చేసిర్రు అనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉందా?
అంటే మన తెలుగు బిగ్ బాస్లో అసలు విన్నర్ కానోళ్ళు కూడా ఇట్లా ఖర్చు పెట్టారు. వాళ్ళ వాళ్ళ దానిలో ఉన్న సగం రెమ్యునరేషన్ని నేను చెప్తా. ఒక కంటెస్టెంట్ లాస్ట్ సీజన్లోనే అనుకుందాం, ఒక కంటెస్టెంట్ వారానికి దాదాపు 2,00,000 రూపాయల దాకా ఖర్చు చేసింది. ఆ ఖర్చు చేసిన దాంతో దగ్గర దగ్గర అంటే అంటే వాళ్ళకి వచ్చే పేమెంట్లో సగమే కాబట్టి నథింగ్ టు వరీ అని అనుకున్నారు. ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్లో మనకు చాలా డబ్బులు వస్తాయి కదా. అంటే మనకి ఒక 30 లక్షలు, మనకు వచ్చిన 30 లక్షలు గాలిలోకి పోయినా కానీ కథం కదా. మనం లాస్ట్ దాకా ఉంటే సరిపోతుంది. విన్నర్ అయితే అవుతాం, లేదంటే లేదు, సెకండరీ థింగ్. కానీ మనం ఒకవేళ ఇదే ఖర్చు పెట్టుకోలేకపోతే ఫస్ట్ వీకో, సెకండ్ వీకో, థర్డ్ వీకో బయటకు వచ్చినాం అనుకో, అంత అమౌంట్ వస్తుందా? 3 వారాలకు బయటకు వచ్చారనుకో, ఒక పర్సన్కి 4 లక్షలు పేమెంట్ ఉంది అనుకుందాం. అబ్బా, అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. పోయిన సీజన్లో ఒక పర్సన్కి 3 లక్షలు, 4 లక్షలు పేమెంట్ ఉంది. ఆ 4 లక్షలు పేమెంట్ ఉన్న పర్సన్ 3 వారాలు ఉందనుకో, 4 3 12 లక్షలు వస్తాయి. అదే 15 వారాలు ఎట్నో అట్లా గుడ్డి మెల్లో కుంటో గింటో ఎట్నో అట్లా పిఆర్ పెట్టుకుని నడిపించి, పిఆర్ అంటే ఇక్కడ మ్యాజిక్ ఏందో చెప్తా. పిఆర్ అంటే ఈ వీడియోలు పెట్టడము, పిఆర్ అంటే జస్ట్ కామెంట్స్ పెట్టడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ పిఆర్ ఒకటి తయారైపోయింది. అదేంది, ఓట్స్ పిఆర్ తయారైంది. ఆ ఓటింగ్ పిఆర్ ఎట్టుందంటే, వాళ్ళు మిస్డ్ కాల్ ఓట్స్ వేస్తారు, వాళ్ళు హాట్స్టార్ ఓట్స్ వేస్తారు, వాళ్ళ దగ్గర బంచ్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి, బంచ్ ఆఫ్ జీమెయిల్స్ ఉంటాయి, రకరకాల ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఓటేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది చాలా బిగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్కి చాలా ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది. ఈ 16 లక్షల పిఆర్ ఇదంతా ఏంటంటే అదన్నమాట. 15 లక్షల పిఆర్, 16 లక్షల పిఆర్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు కూడా వేపిస్తామని చెప్పి డ్యామ్ షూర్గా మిమ్మల్ని టాప్ 5కి పట్టుకొని పోతాం అని ఒక ప్రామిస్ చేస్తారు. టాప్ 5 దాకా తీసుకెళ్తాం మేము, ఆ తర్వాత విన్నర్ అనేది మీ చేతిలో ఉంటుంది అని చెప్పే బ్యాచ్లు కూడా ఉన్నాయి. ఏందన్నా గింత చేస్తే గిట్లయితే న్యాయంగా ఎట్లా నడుతుంది షో అంటే, అది జియో హాట్స్టార్ వాళ్ళు లేదంటే ఆ షో నడిపే యాజమాన్యం వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఈ ఫేక్ ఓటింగ్ అనేది పడకుండా వాళ్ళు ఇంకేదన్నా కట్టుదిట్టమైన చర్య చేస్తారా, ఇంకేదన్నా రకంగా ముందుకు షోని తీసుకుపోతారా అనేది ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు అంటే ఎంత టెక్నాలజీ కనిపెడితే అంతకు మించిన హ్యాకర్లు ఉంటారు కదా. సో ఇది అయితే ఏదో క్యాలిక్యులేట్ చేద్దామని చెప్పి పట్టుకొని మళ్ళీ నిన్న టాపిక్ పోయింది. సరే, ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ పిఆర్లు చేసే మ్యాజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతమైన పిఆర్లు చేసే మ్యాజిక్ వల్లనే ఓటింగ్ అనేది మారిపోతుంది. అందుకే కొన్ని సీజన్లో మనం కొంతమంది కంటెస్టెంట్లను చూసి, అరే ఎట్లా సర్వైవ్ అవుతుర్రా, ఎవరు ఓటేస్తుర్రా, అసలు ఎందుకు ఉంటుర్రా, ఈ కంటెస్టెంట్ ఏం చేస్తుండ్రా అని సర్వైవ్ అవుతుర్రా, అసలు కంటెంట్ లేదు, ఏమీ లేదు, అసలు ఎందుకు ఈ కంటెస్టెంట్ ఇంత దాకా వస్తుంది, గుంజుకు వస్తుంది, అసలు ఓట్లు ఎవరు వేస్తున్నారు అని అంటే ఈ లక్షల పేమెంట్లు చేస్తే అంటే ఓట్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ₹1,00,000 పేమెంటే ఉంది. ఆ ₹1,00,000 పేమెంట్ తోటి అతను లోపలికి పోతున్నాడు. అక్కడ బయట పిఆర్ని అడిగితే వాళ్ళు మినిమం స్టార్టింగ్ రేంజ్ మినిమం అక్కడ కొన్ని రీల్స్ అప్పుడప్పుడు హైప్ చేయడం, అప్పుడప్పుడు కొంచెం దాన్ని సర్క్యులేట్ అయ్యేటట్టు చేయడం, కొన్ని కామెంట్స్ పెట్టి చేయడం, దీనికే మేము 30,000 40,000 తీసుకుంటున్నాం అని చెప్తారు. చెప్పినప్పుడు అతను లోపలికి పోయే వ్యక్తికి ₹1,00,000 పేమెంట్ ఉంది. అందులో కటింగ్స్ పోగా 75,000 ఏమో ఆయనకి వస్తున్నాయి చేతికి అనుకుంటే, అతను 30,000 ఇటు పెడితే డ్రెస్సులకు ఒక 20,000 పెట్టుకోవాల్సి వస్తే చాలా కష్టమవుతుంది, సర్వే చాలా కష్టమవుతుంది. కానీ అట్లొచ్చే కంటెస్టెంట్ కూడా బయట ₹1,00,000 పిఆర్ పెట్టుకోనో, లేదంటే బయట ఒక 30,000 40,000 50,000 పిఆర్ పెట్టుకుని పోతున్నారు. దేనికి? అది పెట్టుకోకపోతే అసలు బీభత్సమైన పిఆర్ పెట్టుకొని తాకిడీ చేస్తున్న వాళ్ళ మధ్యలో నిలబడలేక టక్కన వెళ్ళిపోతారు. వాళ్ళు బాగా బీభత్సమైన పిఆర్ పెట్టుకున్న వాళ్ళు లాస్ట్ దాకా పోతుంటే, ఇక వీళ్ళేమో మొదట్లోనే వెళ్ళిపోతారు. 1 వీక్ 2 వీక్స్కే వీళ్ళ సత్తా చూపించుకునే లోపే బయటకు వచ్చేస్తారు. ఇది జరిగిన ప్రక్రియ చాలా సీజన్లలో. సో ఇది ఇప్పుడు కాదు, సీజన్ 2 నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సీజన్ 1 ఏంటంటే లోన వాళ్ళు అప్పుడు ఏదో కొత్తగా, అది ఎవరికి అర్థం కాలేదు, తెలియలేదు, అప్పుడప్పుడే కొత్త షో, ఇంకా కాంటాక్ట్స్ రాలేదు. అంటే అప్పుడు అంతో ఇంతో కొంచెం తెలిసి ఆల్రెడీ సినిమా పిఆర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ త్రూ ఏదో చేసుకోవడం జరిగింది. కానీ వన్స్ ఎప్పుడైతే సీజన్ 2 ఇక్కడ మనకి హైదరాబాద్కి వచ్చేసింది, అన్నపూర్ణ స్టూడియోలోకి వచ్చింది అని అంటే, అప్పటి నుంచి ఇంకా గేమ్ చేంజ్ అయిపోయింది. గేమ్ అంతా కొత్తగా జరిగింది. అండ్ ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ఉన్నారు, ₹1,00,000 వస్తే ₹1,00,000 ఖర్చు పెట్టేస్తున్నారు దీని గురించి, పిఆర్ల గురించి, దీని గురించి. అంటే మరి వాళ్ళకేం వస్తుంది ఏంట్రా? దీని తర్వాత వీళ్ళకి ఇప్పుడు చూడు, అగ్నిపరీక్ష వచ్చిన కంటెస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ వస్తున్నాయి, వాళ్ళకి కూడా ఈవెంట్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ వస్తున్నాయి, వాళ్ళకి యాడ్ షూస్ వస్తున్నాయి, వాళ్ళకి వెబ్ సిరీస్లలో ఛాన్సులు వచ్చినాయి. సో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అండ్ వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉన్న వాళ్ళు కొంచెం అడిషనల్ ఎసెన్స్ వచ్చింది. సో ఇవన్నీ జరిగినాయి. అసలు ఏం లేని వాళ్ళకి, జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక లైఫ్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఉన్నారు. ఇప్పుడు మనకి ఇదే సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా ప్రమోషన్స్ చేస్తున్నారు, జ్యువెలరీ షాప్లలో పోతున్నారు, ఇంకెక్కడికి పోతున్నారు, ప్రమోషన్లు చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్లస్ అవుతూ ఉంటుంది అన్నట్టు.
క్యాలిక్యులేటివ్‌గా ఆలోచించి కొంతమంది ఏం చేస్తారంటే, ఇది బజ్ ఎక్కువ రోజులు ఉండాలి అంటే, మనం ఎక్కువ వారాలు అక్కడ ఉండాలి కాబట్టి, అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని వస్తారు. ఇంకొంతమంది ఏందంటే, ఆ క్యాలిక్యులేషన్స్ ఏమొద్దు మనకి మనం ఆట ఆడిన దాన్ని బట్టే పోవాలి అనంటే, ఓట్ల పీఆర్ ఏం చేస్తుందంటే, వీళ్ళకంటే తక్కువ ఓట్లొచ్చినోళ్ళు, వీళ్ళకంటే లీస్ట్‌లో ఉన్నోళ్ళకి ఒకవేళ వాళ్ళు ఓటింగ్‌లో ఉంటే, ఈజీగా ఒకవేళ అంటే వాళ్ళు బూస్ట్ ఇచ్చేసి వీళ్ళని పైకి పంపిస్తారు. వాళ్ళు కిందకొచ్చేస్తారు, ఎలిమినేట్ అయిపోతారన్నట్టు. సో, ఇవన్నీ లెక్కలు చూసుకోవడానికి లేదా, ఇవన్నీ కూడా మరి ఏ ఐపీ అడ్రెస్ నుంచెల్లి వస్తున్నాయి, ఎక్కడ బ్లాక్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది బిగ్ బాస్ వోళ్ళు చూసుకోరా అనంటే, బిగ్ బాస్ వోళ్ళు వాళ్ళు షో మీద కాన్సంట్రేషన్ చేయనా, వీటి మీద కాన్సంట్రేషన్ చేయనా? కదా! కష్టం కదా! అందుకే వీటి మీద కాన్సంట్రేషన్ చేయరు. సో, ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత ఇది అనుమోల్ అనే ఆవిడ బయటకొచ్చిన తర్వాత ఈ కాంట్రవర్సీ అంతా బాగా హైలైట్ అయింది. ఆమె కూడా సమాధానం చెప్పింది. నేను పెట్టుకుంది 15,00,000 పీఆర్ కాదు, రూ. 1,00,000 పీఆర్ అని చెప్పింది ఆమె. ఆమె అన్నది రూ. 1,00,000 మరి వారానికా? లేదంటే మొత్తం కలిపి అని చెప్పిందో తెలవదు గానీ, టోటల్‌గా అయితే రూ. 1,00,000 పీఆరే పెట్టుకున్నా అని చెప్పింది. ఇది ఈవెన్ హిందుస్థాన్ టైమ్స్, పెద్ద పెద్ద న్యూస్ ఆర్టికల్స్, రకరకాల ఛానల్స్ అన్నిట్లలో కూడా వచ్చింది. చాలా పెద్ద న్యూస్ అయిందన్నట్టు. 16,00,000 పీఆర్ పెట్టుకుంది. అందుకని చెప్పి ఆమె విన్నర్ అయింది. లేదంటే విన్నర్ కాలేదు. నిజంగా అలా జరిగినా జరగొచ్చు. ఎందుకంటే ఆ బూస్ట్ అదంతా వస్తది. అండ్ ఓట్లొస్తాయి. అంటే మనకి జెన్యూన్‌గా 100 ఓట్లు పడుతున్నాయి. అక్కడ పీఆర్ త్రూ ఒక 50 ఓట్లు అడిషనల్‌గా యాడ్ అయితాయి. 150 అయితాయి. అవతలోడికి 100 వస్తున్నాయి. నాకు 100 వస్తున్నాయి. నాకు ఇంకో 50 యాడ్ అయినాయి. సరే అవతలోడికి 140 వస్తున్నాయి. నాకు 50 యాడ్ అయినాయి. 150 ఎవరు విన్? నేను విన్. ఆ టైప్‌లో ముందుకు పోతా ఉంటదన్నట్టు. సో, ఇది తప్పా? రైటా? అంటే ఎవరి గెలుపు కోసం వాళ్ళు వాళ్ళ సాయశక్తులా వాళ్ళకైనంతలో పెడుతున్నారు. ఇది నిజాయితీగా పోతున్నట్టు కాదు. దీనివల్ల మంచి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. కానీ దీన్ని కట్టడి చేసే నాథుడు లేడు. సో, దీనికి కావాల్సింది ఒకటే అబ్బా! ఎవరైతే ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళకి 1కి 10 ఓట్లు వేసుకుంటే గానీ వాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ 10 ఓట్లు వేస్తే మరి పీఆరోళ్ళు 100 ఓట్లు వేస్తారు కదా! అంటే వాళ్ళకో లిమిట్ ఉంటది కదా! ఇన్ని పైసలకి పిండి కొద్ది రొట్టె అన్నట్టు వాళ్ళు ఎంత కొట్టాలనో అంతే కొడతారు. ఆ తర్వాత ఆగుతారు. అంతే. దట్స్ ద మ్యాటర్. అండ్ కొన్నిసార్లు కొన్ని సీజన్‌లలో నన్ను విన్నర్ చేస్తే వచ్చిన ప్రైజ్ మనీలో సగం మీకిస్తా అని మాట్లాడుకున్న పీఆర్ సంస్థలు, కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. అంటే మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది మ్యాటర్. ఇది కంప్లీట్‌గా డీటెయిల్స్ చెప్పినానని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైకు, షేరు, కామెంట్, సబ్‌స్క్రైబ్. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? అరే! ఈ పీఆర్‌లతోటి నడుస్తుంటే ఎట్లుంటది అని అంటారా? లేదంటే ఎట్లయితే అట్లయింది బయ్ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ వస్తే చాలు అంటారా? మీరు కొట్టుకొని చావండి, మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి అంటారా? మీ ఉద్దేశ్యం ఏందనేది కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. శుభ ఖైర్.